సంగారెడ్డి జిల్లాలో వర్గీకరణ జరిగిన సందర్భంగా శ్రీ దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రివర్యులను ఈ రోజు కలవడం జరిగింది. ఇందులో భాగంగా మంత్రివర్యుడు మీ మన్యే కులం అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పారు. అలాగే త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి. మీ మన్య కులానికి ప్రత్యేకంగా యువకులకు కోచింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మీ జాతిని వృద్ధి చేసుకోండి అని మన్య వర్గీయులకు తెలియచేయడం జరిగింది. మరియు సంగారెడ్డి జిల్లా వివిధ గ్రామాల నుంచి వివిధ పట్టణాల నుంచి ఐక్యతతో ఒక్క పిలుపునిచ్చి ఇంత అర్జెంటుగా మరియు 8 గంటలకే అని అంటే వాళ్ళు కామారెడ్డి నుంచి వచ్చారంటే ఎన్ని గంటలకు వాళ్ళు లేచి ఉంటారు? ఉదయం 4 గంటలకు లేచి ఉంటారు. ఈ టైంకి వచ్చి ఇంతమందితోటి మనకు ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరియు సారు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు క్లుప్తంగా చెప్పారు. ఏంటి మీకు ఈ అర్థం ఉంది, ఇంత ఛాన్స్ ఉంది, మీ పిల్లలను ఎడ్యుకేట్ చేయండి, ఎడ్యుకేట్ చేసి మంచి డెవలప్మెంట్ కార్యక్రమం ప్రోత్సహించండి. తర్వాత మీకు మీటింగ్ పెడుతున్నాము. తర్వాత అతి త్వరలోనే సంగారెడ్డి లోకల్ ఉన్న వాళ్ళతోటి మాట్లాడతామన్నారు. ఇది అయిన తర్వాత మన సిటీలో కూడా మాట్లాడతామన్నారు. కోచింగ్ సెంటర్లకు వెళ్ళాలని చెప్పారు, ప్రిపేర్ చేయమన్నారు పిల్లలను. ఈ సదవకాశాన్ని మన ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ అప్ టు 10th to డిగ్రీ పీజీలు చేసేందుకు వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకొని మన బంధువులు ఏది మన్య జాతి వాళ్ళందరూ కూడా దీనికి సముఖంగా పాత్ర వహించి ఇంకా ఏ మీటింగ్ చెప్పినా ఎక్కడ ఏ టైంలు చెప్పినా అందరూ 100% హాజరు కావాలని, మరి దీంట్లో ముఖ్యంగా మగ్దుంపూర్ విలేజ్కి బాగా కృతజ్ఞతలు జరపాలి. 51 మంది కూర్చొని మీటింగ్ పెట్టి విత్ పేర్లతో సహా మనకు లిస్ట్ పంపించారు. ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో అలాగే మీటింగ్ చేసుకొని తర్వాత అడక్ కమిటీని ఏర్పాటు చేసుకొని అందరు సంతకాలు తీసి పంపిస్తే మనం ఇక్కడ లిస్ట్ తయారు చేస్తాం. టోటల్ జనాభా ఎంత ఉంది, యాక్చువల్గా మన జనాభా ఎంత ఉంది అనే ఒక పొజిషన్కు ఉండి మనం ఇదంతా సాధించుకొని మన పిల్లల భవిష్యత్తు మనది ఎట్లాగో అయిపోయింది, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించి దీనికి బంధువులందరూ సహకరించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చిన మన మన్య బంధువులందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా సార్ చెప్పిన పాయింట్లలో మనం ఇప్పటి వరకు మధ్యలో ఉన్న గ్రూప్ని తీసుకొచ్చి అత్యంత వెనుకబడమని సారే ఐడెంటిఫై చేసిండు. ఎందుకంటే అంత జనాభాలో మీరు తట్టుకోలేరని చెప్పి మిమ్మల్ని ఏళ్ళకి తీసుకొచ్చామని సార్ స్వయంగా చెప్పాడు. అందుకని ఆ అవకాశాన్ని వినియోగించుకొని మనము మన సంఘ అభివృద్ధి కోసము ఎవరు మీ పెద్దలు చెప్పినట్టు ఎవరు తన చైన్ సిస్టమ్ కానీ ఈ 1కు మనకి ఏమొస్తుంది అనే క్వశ్చన్ రేజ్ చేసారు. ఆ 1కు ఏమొస్తుంది అనే మీదనే సార్ ఏం చెప్పిండు, 1లోనే మిగిలితేనే ఇంకా 2కు పోతుంది తప్ప మనకు. అందుకని మనం వెనుకబడి చదువులతో ముందు పోయి అవి అభివృద్ధి పడాలి అందుకోవాలని తెలియజేస్తూ మన గౌరవ అధ్యక్ష పాత్ర పోషించి వెంకన్న గారికి మరియు మన ప్రతి విలేజ్ నుంచి వచ్చిన మన్య బంధువులందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఒక్క మాట చెప్పి సార్తో అపాయింట్మెంట్ తీసుకొని మన కోసం టైం స్పెండ్ చేసి ఒక మాట చెప్పగానే పొద్దున 8:30 వరకు ఇంతమంది మన్య సోదరులు మనం అందుబాటులో ఉండి కలుసుకున్నామంటే మన మన్య వీరుల ఐక్యత స్టార్ట్ అయిందని శుభసూచకం. దానికి మనం ప్రతి ఒక విలేజ్లో మన బుచ్చన్న సార్ గారు పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు మన్య అనేది చాలా మార్వేర్ సర్నేమ్స్ ఉంటాయి. అది మున్నూరు కాపులు ఉంటుంది, మాల దాంట్లో ఉంటుంది, మాదిగుల దాంట్లో ఉంటుంది, గౌడ్స్ దాంట్లో ఉంటుంది, అన్ని దాంట్లో ఉంటుంది. కానీ నిజమైన మన్య ఎవరనేది గుర్తించి పెద్ద మనుషులు 3 తరాల నుంచి అన్నగారు చెప్పినట్టుగా 3 తరాల నుంచి గుర్తించి అసలైన మన్యలను పేర్లు రాసి, ఇప్పుడు నేను అందుకే లాస్ట్ టైం కూడా చెప్పినాను, ఒక మండలానికి ఒక బాధ్యుని చేస్తే పెద్ద మనుషులు ఇట్లాంటి వాళ్ళు పెద్దల నిర్ణయాలు తీసుకొని సలహాలు తీసుకుంటే మన తరానికి అన్యాయం జరగదు. ఇప్పుడు మన మంత్రివర్యులు చెప్పినట్టుగా మనం ఆ విధంగా ముందుకు పోతే మనకు న్యాయపరంగా అయిన చిక్కులు ఎదురుగావని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై మన్నే, జై జై జై. జగన్లో పాల్గొన్నా. అయితే నేను పనిచేసే దగ్గర మన్య వాళ్ళు మాల కులస్తులు ఉండే, నేను అక్కడ మాలని ఫిల్ చేసిన వాళ్ళు చెప్పారు. కానీ అదే నా సొంత గ్రామానికి వచ్చేసరికి ఏదంటే అక్కడ ఉన్న కులగన్న చేసే సెక్రటరీ వాళ్ళకి అవగాహన లేకుండా మాలాన్ని పెట్టేసారు ఆటోమేటిక్గా. నేను దాని తర్వాత చెక్ చేసిన మనలో నేను చెక్ చేసి దాని తర్వాత
నేను డేటా ఎంట్రీలో కూడా ఉన్నా కాబట్టి ఆడ ఉండే మా సెక్రటరీ తోటి మొత్తం చేంజ్ చేయించి మళ్ళీ మన్నే మనం డ్రైన్ బాక్స్ మాది నర్సాపూర్ మండల్. అయితే అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యూత్ కూడా మనలకు చదువుకునే పిల్లలకు ప్రతి ఒక్కరు చెప్పండి, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటప్పుడు ఇట్లా తీసుకోకండి, ఇది మనది అని చెప్పుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సర్టిఫికేటే కదా, మనం ఎంత మాట్లాడినా రేపు రిజర్వేషన్కి వచ్చేసరికి సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. సో గ్రామానికి ఒకరు యువకులు బాధ్యత తీసుకొని మనలకు చెప్పి చదువుకుంటే వాళ్ళకు లేకపోతే ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకు చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇప్పియండి. ఎందుకంటే కొంతమందికి అవగాహన లేక ఇప్పుడు చాలామంది గ్రూపులు కూడా చిరాకు కూడా బంద్ చేసి ప్రతి ఆఫీస్లో ఉంటారు మనం.